శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నమ్మ హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళు కూడా మనం టచ్ చేసాం. నిర్మాతలు ఆఖరికి కమిడియన్స్ లో ఈ కేటగిరీలో రమణారెడ్డి గారిని కూడా టచ్ చేసాం మనం. టచ్ చేసాం కదా. అయితే పాత రోజుల్లో అండి వాల్ పోస్టర్ చూసి కొన్ని సినిమాలకు వెళ్ళేవాళ్ళు. అంటే అందరూ అనుకునేది ఏంటంటే ఈ సినిమాలో ర్యాలింగ్ ఉన్నాడా, కరెక్ట్, చాలా కరెక్ట్, ఉంటేనే వెళ్దాం. రమణారెడ్డి కాంబినేషన్ కూడా గొప్పదే అన్న రోజులు చెప్పారు కాబట్టి రమణారెడ్డి ర్యాలింగ్ కాంబినేషన్ అంటే పెద్ద సెన్సేషన్ అప్పుడు ఆ రోజుల్లో. కరెక్ట్ కదా కదా. సో మామాళ్ళు సుమారు ఎల్లరికం తీసుకోండి. అవును 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 అవును. అంటే పోస్టర్ లో ఆయన ఉంటేనే ఉన్నాడా అని చెప్పేసి వెళ్ళిన టికెట్లు దిగిన రోజుల్లో అంటే అంత క్రియేట్ చేశాడు ఆయన. అబ్బో. సో కాబట్టి ఆయన మేనేజర్ గా, దాని తర్వాత ఆర్టిస్ట్ గా ఈ ట్రావెల్ ఉంది. ఆయన ఇంకోటి కూడా ఉంది విషయం చెప్పాల్సి వస్తేనంటే, ఆయన లేకపోతే డిస్ట్రిబ్యూషన్ చేయనన్నారు హీరోలు ఉన్నా కూడా. మరి చూడండి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఉన్నా కూడా రేలంగ్ ఉన్నాడా, రేలంగ్ కూడా ఉన్నాడు. ప్రజల్లో ఇంటి ఓడి తర్వాత రేలంగ్ కూడా అన్నది ఈయన ఒక్కడే. కరెక్ట్ కరెక్ట్. అదే ఇంటి ఓడి అంటారు, రేలంగ్ కూడా అంటారు క్యారెక్టర్ లో. ప్రజలు అభిమానంగా పిలుచుకునేది. తర్వాత నాకు తెలుసు అది కొందరు డిస్ట్రిబ్యూటర్స్ మరి ఈ దీంట్లో డేట్లు దొరకలేదంటే, లేదంటే డేట్లు వచ్చినప్పుడే మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం అని అన్న డిస్ట్రిబ్యూటర్. ఓకే సరే. మరి ఈ రోజు రేలంగి వెంకటరామయ్య గారు ఒకసారి రేలంగ్ గారు మహానుభావుడు. ఆయనతో నాకు ఇది ముందే చెప్పేస్తున్నాను నేను. మా గురువు గారు రాధమ్మ పెళ్ళి అనే సినిమా తీసినప్పుడు రేలంగ్ గారి ఇంట్లోనే ఆఫీస్ పెట్టారు. నేను ఊరి నుంచి వచ్చి ఆఫీస్లోనే మకాం, నాకు ఆఫీస్లోనే పడుకునేవాడిని. రేలంగ్ గారి ఇంట్లోనే ఉన్నట్లు లెక్క నేను. ఓకే. ఆ పెద్ద ఇంట్లో ఆయన ఎప్పుడు రోజు కిందకు వచ్చి కూర్చునేవారు. కిందకు వచ్చి కూర్చుని నేను ఆయనతో, బాబు ఎవరు బాబు నువ్వు అంటే, ఒకసారి పరిచయం అయిన తర్వాత ఇక రోజు ఆయనతో కూర్చుని కబుర్లు చెప్పేవాడిని, ఆయన అనుభవాలు తెలుసుకునేవాడిని. ఓకే. అంటే గొప్ప గొప్ప విషయాలు కదండి ఆయన. అయిన తర్వాత ఆయన్ని చాలాసార్లు మెట్లు ఎక్కించాను, నేను సర్వీస్ చేశాను ఆయనకి. ఏ రుణానుబంధం తెలియదు. ఓకే. ఆయన నడుస్తుంటే పట్టుకుని ఇలాగా ఇట్లా ఉంటే ఆయన మెట్లు, ఇంటి మెట్లు ఇలా స్టీప్ గా నేను పట్టుకుని ఆయన తీసుకెళ్లి పైన ఆయన మంచం మీద కూర్చోబెట్టిన తర్వాత కిందకు వచ్చేవాళ్ళు. ఓకే. సో ఆ అదృష్టం నాకు కలిగింది. ఓకే. అందుకని వాళ్ళు ఆయన గురించి చర్చించుకున్నాం. రేలంగి వెంకటరామయ్య గారు ఫుల్ నేమ్. రేలంగి గారు పుట్టింది 1910లో, 1910లో రావికంపాడు అనే ఊళ్ళో, రావులపాడు పక్కన. ఓకే. ఆయన తండ్రి రామస్వామి, తల్లి అచ్చయ్యమ్మ. ఈ పేర్లు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఎక్కువ మనం డీటెయిల్గా చెప్పుకోవట్లే, కానీ దీనికి చెప్పాలి. ఓకే. రామస్వామి గారు జనరల్గా వాళ్ళ వృత్తి ఏంటంటే ఆబ్కారీ, అంటే కళ్ళు తీత, ఆబ్కారీ వ్యాపారాలు వాళ్ళ బంధువులన్నీ అందరికీ. కానీ ఈయనకి అప్పలా, ఎవరికి, తండ్రి గారికి, రామస్వామి గారికి. ఆయన హరికథలు చెప్తూ సంగీత పాఠాల్లో, స్కూల్లో సంగీత పాఠాలు నేర్పేవాడు ఆయన. ఓకే. ఆయన సంగీత పాఠాలు ఎక్కువ చెప్పేవాడు, హరికథలు కూడా చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు రేలంగ్ గారు మరి తండ్రి వెనకాల వెళ్ళినప్పుడు కొడుకు కూడా అబ్బుతాయి కదా, ఈయన కూడా హరికథలు నేర్చుకున్నాడు, సంగీతం నేర్చుకున్నాడు, అన్నీ నేర్చుకున్నాడు ఈయన. ఏమండి, ఆయన్ని రామస్వామి అనే బదులు రామదాసు అంటారు, ఎందుకంటే హరికథలు చెప్పే దాసు కదా, అందుకని రామదాస్ అని పేరు వచ్చింది. సరే, ఈయన పుట్టిన 3 ఏళ్లకి తల్లి మరణించింది, కన్న మరణించింది. అప్పుడు ఈయన మామూలుగా ప్రోగ్రాంలు ఉంటున్నాడు. బంధువులందరూ ప్రెషర్ చేశారు రామస్వామిని, మళ్ళీ పెళ్లి చేసుకో, రెండో పెళ్లి చేసుకో. నేను చేసుకోను అన్నాడు ఈయన. నువ్వు చేసుకోవచ్చు, నీకు అక్కర్లేదయ్యా, నువ్వు హరికథలతోటి సంగీతంతో నువ్వు వెళ్ళిపోతావు, కానీ పిల్లాన్ని సాకేది ఎవరు, పిల్లల్ని చూసేది ఎవరు, 3 ఏళ్ళు పడినాడు, ఇతను బాగోగులు చూసి ఆలనా పాలనా చూడాలి కదా, అని చేత అతనికి తల్లి కావాలి, నీకు అక్కర్లేకపోవచ్చు, నీకు భార్య అక్కర్లేకపోవచ్చు అని బంధువులందరూ ప్రెషర్ ఇచ్చారు. ప్రెషర్ ఇచ్చినప్పుడు ఏం చేశారంటే, ఆయన అచ్చేమ్మ చెల్లెలు గౌరమ్మ, ఎవరు ఒరిజినల్ తల్లి చెల్లెలు గౌరమ్మ, ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. ఓకే. బయటికి వెళ్ళిన వాళ్ళ ఆవిడ కూడా కన్న తల్లిలాగా చూసుకునేదంట రేలంగ్ గారిని. కన్నతల్లి అచ్చయ్యమ్మ గారు ఎలాగ ఉంటుందో అలాగే ఈవిడ కూడా రేలంగ్ గారిని చాలా ఆప్యాయంగా
కన్నతల్లిలాగా పెంచేదంట ఆవిడ. ఉమ్, సవతి అయినా కూడా. ఉమ్, సవతి అనే ప్రసక్తి అసలు లేదు ఆ ఫ్యామిలీలో. ఓకే. అంత మంచి ఫ్యామిలీ. వీళ్ళకి ఆ వృత్తి అబ్బల. ఉమ్, వాళ్ళ కుల వృత్తి అబ్బల ఉమ్, వీళ్ళకి. ఉమ్, ఇట్లా ఉంటుండగా ఈయన ఏం చేస్తున్నాడంటే ఈయన్ని చదివించాడు ఆయన. చదివించాలనుకుని ఏం చేశాడు, కాకినాడ మెక్లార్ హై స్కూల్ అని ఒకటి ఉందండి. దాంట్లో కూడా నేను చదివా. అలా కూడా కనెక్షన్ ఉంది. ఓకే. మెక్లార్ హై స్కూల్‌లో నేను చదివాను. 5థ్ ఫార్మ్ వరకు చదివాను నేను. ఉమ్, ఏవండీ రేలంగి గారు ఏ స్కూల్‌లో అయితే చదివారో అదే స్కూల్‌లో నేను చదివాను. ఆ, అలా ఉమ్, కనెక్టెడ్ నేను. ఓకే. అయిన తర్వాత మెక్లార్ హై స్కూల్‌లో చదివిన తర్వాత ఈయనకేంటంటే కొంచెం బొద్దుగా ఉంటాడు కదా రేలంగి గారు. చిన్నప్పటి నుంచి బొద్దుగానే ఉంటాడు. ఈయన్ని పోలీస్ చేయాలని ఆయనకి అభిప్రాయం ఓకే. తండ్రికి. ఉమ్, పోలీసు ఏ జాబ్ అయినా సరే కానిస్టేబుల్ గాని అప్పుడంటే ఆలోచన పరిధి ఎంతవరకు ఉంటుందంటే కానిస్టేబుల్ చేద్దాం అని అంతవరకే ఉంటుందండి. ఐపీఎస్, గీపీఎస్ అనే ఆలోచనలు ఏం లేవు. అందుకని ఈయనకేమో ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఈయన ఈ ఈ పాటలు, ఈ నాటకాలంటే కూడా ఆయన స్కూల్లో కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించేవాడు. దానికి కారణం కూడా తండ్రే. ఓకే. ఒకసారి యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అని కాకినాడలో ఒకటి ఉందండి. అది పెద్ద పాపులర్. పెద్ద పెద్ద నటీనటులందరూ దాంట్లో సభ్యులే. అందులో నాటకాలు ఆడిన వాళ్ళే. ఇంక్లూడింగ్ ఎస్వి రంగారావు, అంజలిదేవి గారు కూడా అందులో సభ్యులై. దాంట్లో ఒక రాఘవ రాజీవం ఏదో నాటకం ఉంటే తండ్రి తీసుకెళ్ళాడు. తండ్రి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నటీనటులు నటిస్తుంటే చప్పట్లు బాగా కొడుతుంటే ఎవరన్నా డైలాగ్, ఎమోషనల్ డైలాగ్ ఉంటే చప్పట్లు కొడతారు. నాకు కూడా ఇలాగే ఉంటుంది కదా నేను నటుడినైతే అనే ఫీలింగు రేలంగి గారికి కలిగింది. ఉమ్, అంటే ఇన్స్పిరేషన్ ఎలా ఇన్స్పిరేషన్ కలుగుతుందంటే కరెక్ట్. ఇలాగని. ఆ, ఆ, కలిగిన తర్వాత నా ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు. ఇంట్రెస్ట్‌గా ఉన్నది కానీ తండ్రి ఉద్దేశ్యం అది కాదు. సరే చదువుతుంటే ఏం చేస్తాడంటే ఆయన ఎంఎస్ఎన్ చారిటీస్ అని స్కాలర్‌షిప్‌లు ఇస్తదండి. చదువు డబ్బు లేనోళ్ళకి చదివించడానికి ఈయన ఇది చెప్పినా కూడా ఎంఎస్ఎన్ చారిటీస్‌తో మాట్లాడాడు. నా కొడుకుని ఇలా చేద్దాం అనుకుంటున్నాను. బాగా చదివిద్దాం అనుకుంటున్నాను. మీరు కొంచెం సాయం చేయాలి అన్నాడు. ఇదేంటంటే వాళ్ళు అప్పుడప్పుడు ఇది కదండీ! సాయం చేస్తాం కానీ మార్కులు రావాలి. మార్కులొస్తే తప్ప మీ వాడిని మేము మీ వాడికి మేము హెల్ప్ చేయలేమని చెప్పి ఎంఎస్ఎన్ చారిటీస్ చెప్పారు. ఇప్పటికి ఉందండి ఎంఎస్ఎన్ ఓకే. చారిటీస్. ఆ, చెప్పిన తర్వాత సరే ఇతనికి మార్కులు ఎక్కడున్నాయి? ఆ నాటకం వెళ్ళే దగ్గర నుంచి ఈయన మనోడు నాటకాల మీద బాగా విపరీతంగా ఇదున్నాడు. ఉంటే 10వ సంవత్సరంలోనే ఎక్కడో స్త్రీ పాత్ర వేశాడు 'బృహన్నలు' అనే నాటకంలో. ఈ నాటకం మీద ఇంట్రెస్ట్‌తో. 10వ సంవత్సరంలో 1919లో అప్పుడు దాదాపు 10 ఏళ్ళే ఈయనకి రేలంగి గారికి. ఓ చిన్న స్త్రీ పాత్ర ఉంటే అది వేశాడాయన. ఆ ఇంట్రెస్ట్ తోటి. దాని తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇలా అయిన తర్వాత ఇక నాటకాల్లో తిరుగుతున్నారని చెప్పి తండ్రి ఏం అనలేకపోతున్నాడాయన. ఆయనకేమో వేరే ఆశ ఉంది. కానీ ఇతనేమో మనం కూడా వింటలేదు. 9థ్ క్లాస్ తప్పాడు. ఉమ్, ఉమ్, 9థ్ క్లాస్ తప్పాడు. ఇక లాభం లేదు కదని. ఈ పోలీస్ ఉన్నప్పుడు ఈయన కూడా పోలీస్ అవ్వాలని ఒకప్పుడు అనిపించింది. ఎలాగంటే ఎప్పుడో ఒకసారి అటు వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా పోలీసులకు నమస్కారం చేయటం. ఆ! ఈ పోలీస్ మాట్లాడితే దబాయిస్తుంటే అతను ఇలా చేతులు కట్టుకొని నిలబడటం చూసి ఓహో! పోలీస్ కూడా ఇంతుందా అని రేలంగి గారు ఆలోచించాడంట. ఆ, అలాగా. అలాగే నాటకాలు అది అన్ని తర్వాత కాదు నాకు నాటకాలే కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ డెసిషన్ తీసుకొని అంటే తప్పాడు కదా! అవును. 9థ్ తప్పాడు కదా! 9థ్ తప్పడంతోటే కొంచెం ఒక డిస్కరేజ్ ఇదవుతారు కదా! సరే ఈడు నాటకాల మీద ఇంట్రెస్ట్ అనుకుంటా ఏమి చేయలేకపోయాడు తండ్రి. అదే. ఎంచేతంటే తల్లి కూడా అప్పుడు చిన్నప్పుడే పోయింది కదా పాపం. అందుకని ఒక్కడే కొడుకండి. ఆ, అది గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, ఈయనకి ఒక్కడే కొడుకు. రేలంగి గారికి తర్వాత కూడా ఒక్కడే కొడుకు. ఓకే. ఓకే. రేలంగి తండ్రికి ఒక్కడే కొడుకు. దాని మీద ఉమ్, వేరే ఎపిసోడ్ ఉంది. ఓకే. రేలంగి గారు చెప్పింది. ఓకే. ఓకే. ఈ బిడ్డల గురించి. అది నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్‌లో. ఓకే. ఓకే. రేలంగి గారికి చెప్పినప్పుడు చెప్తాను నేను. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఊరికే హింట్ ఇస్తున్నాను. ఓకే. ఓకే. అదే ఫ్యామిలీది ఆ వచ్చేసరికి. ఫ్యామిలీ గురించి చెప్పినప్పుడు నేను చెప్తాను. ఓకే. ఓకే. అది ఎంత ఇంపార్టెన్స్ అని. ఓకే. ఇది ఓన్లీ కెరీర్ మీద. ఓన్లీ కెరీర్ మీద సినిమా కెరీర్ సినిమా ఎలా కెరీర్. వచ్చింది? ఈయన ఎలా ఎంటర్ అయ్యాడు? ఓకే. ఓకే. ఆయన ఎంత కష్టపడ్డాడు అనేది చెప్తాను. రైట్. 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 సరే ఈ నాటకాల ఇంట్రెస్ట్‌ల మీద నాటకాల మీద తిరుగుతున్నాడు సార్. ఉమ్, ఎవరెవరు పరిచయాలుంటే అది చేసుకుంటున్నాడు. నాటకాల కోసం తిరుగుతున్నాడు. కానీ ఎటు చాలని వయసు. ఈ తర్వాత కొంత వయసొచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడంటే నాట్యమిత్ర మండలి అని ఓపెన్ చేశాడు. ఉమ్, రేలంగి గారే. ఎవరిస్తారు మనకి? మనకు మనమే చేసుకోవాలి అనే ఉద్దేశంతో రేలంగి గారు ఏం చేశారంటే కొందరు మిత్రులతో కలిసి నాట్యమిత్ర మండలి అని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి కొందరు మిత్రుల్ని కూడా తీసుకున్నాడు పాత్రలకి.
నాటకాలు వేయటానికి. శ్రీరామనవమి రోజుని తెనాలిలో ఒక ప్రదర్శన ఇచ్చాడండి. దానికి ఆ నాటకం వేయటానికి ఏం చేశాడు, సంబరాలు కావాలి కదా! హ్మ్. అన్నీ అక్కడక్కడ చందాలు తీసుకుని బట్టలు కావాలంటే ఏం చేశాడంటే, తన తల్లి చీరలున్నాయి. రిచ్ చీరలు ఉన్న చీరలు ఏయో రెండో మూడో కావాల్సొచ్చినియి. కావాల్సొస్తే అక్కడి దొంగతనం చేసి ఇంట్లోంచి వచ్చేసాడు. ఎవరు అడిగితే ఇవ్వరు. హ్మ్. చీరలు దొంగతనం చేసి నాటకాలేశాడు. నాటకం వేసిన తర్వాత నాటకం అయిపోయింది. అప్పుడు స్పృహలోకొచ్చింది. నేను దొంగతనం చేశాను, చెప్పకుండా చేశాను, ఈ పాటకాళ్ళు హడావుడి చేసేస్తారు అని ఇంటికెళ్ళలేదిక. ఇంటికెళ్ళటానికి భయపడ్డాడు. గిల్టీగా ఫీల్ అయ్యాడు అప్పట్లోనే. అదే. వచ్చేటప్పటికి అక్కడి నుంచి ఇక ఊరూరా తిరుగుతూ ఇలాగే నాటకాలు ఉన్నప్పుడు ఏస్తున్నాడు. డబ్బులొస్తేనేమో తింటున్నాడు. లేదంటే పస్తులుంటున్నాడు. హ్మ్. పస్తులు కూడా ఉన్నాడు చాలా సార్లు. ఏ ఊళ్ళో పడితే ఆ ఊళ్ళో ఏ ఊళ్ళో డ్రామా ఏస్తే అక్కడ స్టేజ్ మీద పడుకోవటం. ఎక్కడ పడితే అక్కడ సత్రాల్లో పడుకోవటం. ఇలా చేస్తున్నాడు. ఇలా ఉంటున్నప్పుడు పారుపల్లి సుబ్బారావు గారని ఒక సినిమా, తర్వాత సినిమాల్లో కూడా చేశాడాయన. పారుపల్లి సుబ్బారావు, శ్రీరజిత సీతారాములుగా ఆహ్, 'లవకుశ' తీశాడాయన పుల్లయ్య గారు. ఆ! ఓకే. ఆ తర్వాత, ఆ! తర్వాత కాలంలో. హ్మ్. అంటే 2 ఉన్నాయిగా దాంట్లో ఫస్ట్‌దా? సెకండ్‌దా? ఫస్ట్‌ది. ఫస్ట్‌దా? ఓకే. పారుపల్లి సుబ్బారావు అంటే ఫస్ట్‌దే. ఫస్ట్‌ది ఎన్టీ ఓకే. రామారావు సెకండ్‌ది. రైట్. 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 ఆ! ఎప్పుడైనా సరే. ఆ! నేను మొన్న చెప్పాను నేను. రైట్. రైట్. సీనియర్ శ్రీరంజని. ఆ! ఆ! తర్వాత, రైట్. తర్వాత కాలంలో. ఓకే. 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 ఇప్పుడు హ్మ్. కాదిది. ఆ! రైట్. రైట్. ఇది నేను బిగినింగ్ డేస్ చెప్తున్నా. ఓకే. వీళ్ళకో నాటకం ట్రూప్ ఉంది. ఓకే. జొన్నముత్తుల శేషగిరిరావు అని ఏదో ఉంది. ఇంకొక ఆయన. ఈ ఇద్దరు కలిపి వీళ్ళకి నాటకం ట్రూప్ ఉంది. ఈ నాటకం ట్రూప్ ఉంటే అందులో చేరాడు ఈయన. హ్మ్. వేలం గారు. అంటే చేరటం అంటే ఎక్కడ వేషం ఉంటుందని వెతుకుతున్నాడు. ఇంటికెళ్ళట్లా. ఇంటికెళ్తే రానివ్వరు. ఇక తండ్రి రానోడు, తండ్రి ఆశ తీర్చలేకపోయాడు. పోలీస్ కానిస్టేబుల్ అవుదాం అనుకున్నాడు. తీర్చలేకపోయాడు. అంచేత ఒక తల్లి చీరలు దొంగిలించాడు. ఈ నాటకాల పిచ్చితోటి చీరలు దొంగిలించావని చెప్పేసి ఏమన్నా అనొచ్చు. లేకపోతే వాళ్ళు ఏమన్నా ఇది వచ్చని తండ్రి ఆ గిల్టీ కాన్షియస్ తోటి అప్పుడున్న 15, 16 ఏళ్ల వయసులో ఆ మనస్తత్వం అలాగే ఉంటది. ఇంటికెళ్ళకూడదని చెప్పి అనుకుని అలా అలా తిరుగుతున్నాడు. ఉన్నప్పుడు తింటున్నాడు. లేదంటే లేనప్పుడేమో పస్తుంటున్నాడు. పడుకుంటున్నాడు ఎక్కడ పడితే అక్కడ. అప్పుడు వాళ్ళ డ్రామా ట్రూప్‌లో ఇతనికి ఛాన్స్ దొరికింది. రేలంగి గారికి. దొరికినప్పుడు వాళ్ళు ఏ వేషాలేశారంటే మన 'హరిశ్చంద్ర', 'రంగూన్ రౌడీ' ఎక్కువ విరివిగా ప్రదర్శించారు వాళ్ళు. హ్మ్. ఆ తర్వాత కొన్ని నాటకాల్లో వేరే వాళ్ళ 'చింతామణిలో సుబ్బిశెట్టి' కూడా వేశాడీయన. 'చింతామణిలో సుబ్బిశెట్టి' కూడా అప్పట్లో వేశాడాయన. సో, ఇలా ఊరూరా తిరుగుతున్నారు. నాటకాలు తిరుగుతున్నారు. నాటకాలు తిరుగుతున్నారు. ఈ నాటకాల ట్రూప్‌లో ఒకసారి వేరే ఊరికెళ్తున్నారు వీళ్ళు. వేరే ఊరికి వెళ్తుంటే నాటకాల కోసం ఈ ట్రూప్‌లో తబలా కళాకారుడు ఒకాయనున్నాడు. హ్మ్. పరదేశి అనే తబలా కళాకారుడున్నాడు. హ్మ్. ఈ ట్రూప్‌లో వెళ్తా ఉంటారు మ్యూజిక్‌కి, లైవ్‌లో వాయిస్తా ఉంటారక్కడ. డైలాగ్ చెప్తుంటే హార్మోనియం, తబలా మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ నాటకాలకి ఇప్పుడు ఇదివరకు కూడా. అలా ఉంటున్నప్పుడు పరదేశి అంటే అప్పుడు ఒక ఊర్లో వరంగల్‌లోనో ఎక్కడో డ్రామా వేస్తుంటే వాళ్ళేం చెప్పారంటే, అక్కడ దెయ్యాల బిల్డింగ్‌లో ఇచ్చారు. దెయ్యాల బిల్డింగు దెయ్యాల దాంట్లోకి మనం ఎందుకెళ్ళటం, వేరే వెళ్ళిపోదాం మనం అని అక్కడికెళ్ళొద్దని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు. కానీ ఆ పరదేశి అనే అతను ఏం చేశాడంటే, అది తప్పది. దెయ్యాలున్నాయని ప్రచారం ఉన్నంత మాత్రాన మనం ఆగిపోకూడదు. దెయ్యాలు నిజంగా ఉంటే అంతకాలం అలా ఉంటారా వాళ్ళు? మనం వెళ్దాం. వెళ్లి చేద్దాం అంటే బయలుదేరారు. బయలుదేరితే దారిలో ఒక ముసలి తల్లి అమ్మ శవం పడుందక్కడ. హ్మ్. అక్కడ ఆగారు. చూసారా దెయ్యం అంటారు. ఇలాగ ఇంటికేనేమో ఈ బిల్డింగ్‌లో దెయ్యాలున్నారు. ఈ ఊళ్ళో దెయ్యాలున్నాయనుకుంటాను. మనం వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు. వద్దు ఆగండి అని చెప్పేసి ఆ తల్లిని చూసి ఆ లోకలోళ్ళని పిలిచి ఎవరని చెప్పేసి ఎవరు అనాథ తల్లి అని చెప్పి వీళ్ళందరూ తలా కాస్త డబ్బులేసుకొని దహన సంస్కారాలు చేశారు. అంటే అతని ఆలోచన విధానం ఈ ఒక్కొక్క క్యారెక్టర్ పరిచయం అవుతుంది ఒక్కొక్కళ్ళకి. దానికి వాళ్ళు మార్పుకి, మలుపుకి కారణభూతులవుతారు. అందులో పరదేశి అనే అతను ఒకడు. రేలంగి గారికి జీవితంలో తగిలిన ఒక మంచి వ్యక్తి. హ్మ్. ఏవండీ? అంటే పాజిటివ్‌గా ఆలోచిస్తాడు. మంచి మాటలు చెప్తాడు. ఓకే. అందరూ అలా చెప్పరు. ఇదొక ఉదాహరణ మనకి. హ్మ్. ఎవరికో ఒకళ్ళ జీవితంలో ఎవరో ఒకళ్ళు చదువుతా ఉంటారు. అలాగా దహన సంస్కారాలు చేసి ఇంటికెళ్ళారు. వాళ్ళు రెసిడెన్స్ ఇస్తారు కదా! ఆ రెస్ట్‌కెళ్ళారు. ఆ రాత్రి పడుకున్నప్పుడు బయట చూసావా? అతనన్నాడు పరదేశి రేలంగితోటి. ఒక ముసలి తల్లిని అలా అనాథ శవంలాగా పడేశారంటే వాళ్ళ కొడుకులు గాని, బిడ్డలు గాని ఎంత దుర్మార్గులై ఉంటారు. అంచేత అంతకంటే దారుణం కన్నతల్లిని అలా అంత నిర్దయగా
వీధుల్లో పడేసిన వాళ్ళని వాళ్ళ క్షమాపణ ఉంటుందా, దేవుడు క్షమిస్తాడా అని చెప్పేసి మాటలు చెప్పాడు. టక్కుమంటారు రేలంగి గారికి, అదేంటది నేను ఇలా చేశాను అని చెప్పేసి చీరలు దొంగిలించి మళ్ళీ ఇంటికి వెళ్ళాల. ఆ, తల్లిదండ్రుల గురించి పట్టించుకోలే. తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. అంటే తల్లి లేదు కాబట్టి తండ్రి బాధపడి ఉంటాడు. తల్లి తన్- కూడా ఉందిగా, కన్నతల్లిగా చూసిందిగా చెల్లి, పెళ్లి ఆ, చేసుకున్నాడు అట్లా కదా. అంటారా? ఓకే ఓకే ఓకే. ఆవిడ చీరలే దొంగిలించి అంటే అంటే వచ్చింది. పినతల్లి అవుద్ది కాబట్టి పినతల్లి కాదు, తల్లిలాగానే చూసింది. ఓకే ఓకే. ఆ వేరియేషన్ చూపించలే ఆవిడ. చూపించలే కాదు ఆ, అదేలే. అది ఓకే ఓకే. ఆవిడ చీరలే దొంగిలించుకొచ్చాడు. ఉమ్, ఉమ్, ఉమ్. అందరూ బాగానే ఉన్నారు. ఆ, అతను పెంచింది ఆవిడే కదా. అదేలేండి. 3 సంవత్సరాల్లో తల్లి పోయినప్పుడు పోయినప్పుడు ఆవిడ పెంచింది ఆవిడే. అదే ఆవిడ కన్నతల్లిలాగానే పెంచిందట. ఓకే. ఎందుకంటే బికాస్ సొంత అక్క కొడుకే కాబట్టి. రైట్ రైట్ రైట్. సొంత అక్క కొడుకే కాబట్టి ఆ వేరియేషన్ చూపించలే అదేలే. అస్సలు చూపించలే. ఆ, ఆ. సో తల్లి ఎంత అయితే ఆప్యాయత చూపిస్తుందో, అసలు కన్నతల్లి ప్రేమను ఇక్కడే చూశాడు అతను. ఉమ్. తల్లి దగ్గర చూడాలి. తల్లి దగ్గర తొందరగా చనిపోయింది కదా. అసలు వీళ్ళు కూడా పిల్లలు వద్దనుకున్నారేమో ఇంకైతే అంతేగా రేలంగినే అయ్యుండొచ్చు, అంతేగా. అయ్యుండొచ్చు. ఆ, వాళ్ళ ఇది పిల్లలు ఇంకా గొప్ప విషయం. వద్దనుకుంటా అయ్యుండొచ్చు కదా. అంతేగా మరి. అందుకని ఆ రామస్వామి గారు కూడా అలాగా అయ్యుండొచ్చు. ఆవిడ అంతకంటే గొప్ప తల్లి అయ్యుండొచ్చు, గౌరమ్మ అని ఆవిడ. కరెక్ట్ అచ్చేమ తల్లి, కరెక్ట్ అదే. అక్కగాడి బిడ్డగా కాబట్టి చాలా గారాబంగా పెంచింది. అయిన తర్వాత ఇప్పుడు రేలంగి గారిలో అంతర్మథనం స్టార్ట్ అయింది. నేను తల్లిదండ్రులు ఎంత బాధ పెట్టాను, నేను ఒక తప్పు అయ్యుండొచ్చు, ఒక్కగానో ఒక కొడుకుని కదా, నేను నా గురించి ఎంత ఆలోచించారో, ఎంత బాధపడి ఉంటారో, కేవలం నేను వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా ఊరూరా నేను డ్రామాలు పట్టుకుని తిరుగుతున్నాను అనే పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపం వచ్చి అంటే ఈ నాటకం నుంచి అయిపోయిన వెంటనే ఇక వీళ్ళతో వెళ్ళా, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయి, తండ్రి కాళ్ళ మీద, నేను ఇంకెప్పుడు ఇలా చేయను, నన్ను క్షమించండి అని చెప్పేసి అమ్మకేను వీళ్ళకి నమస్కారం పెట్టాడు. నమస్కారం పెట్టితే ఏం చేస్తారు తండ్రి, ఇన్నాళ్ళు పాపం ఊరూరో తిరిగి వచ్చారు కదా కొడుకు అని చేత ఆయన ఏం అనలా. ఆలోచించాడు, ఓహో వీడు ఇలా తిరుగుతున్నాడంటే వీడికి ఒక బాధ్యత తప్పు చేస్తే బాగుంటుంది, పెళ్లి చేయాలని చెప్పి ఇలాగ వచ్చాడు కాబట్టి ఇవాళ ఎప్పుడైనా వాడి గురించి ఆలోచిద్దామని పెళ్లి చేద్దాం అనుకున్నారు. పెళ్లి చేద్దాం అనుకుని సంబంధాలు చూశారు. సంబంధాలు చూస్తే ఈయనకు హరికథలో సంగీత మాస్టరు ఒక మంచి పేరు ఉంది, వాళ్ళ వృత్తులు లేవు. కానీ ఈయనకి దొరికింది మాత్రం తాడేపల్లిగూడెంలో పక్కన పెంటపాడు అనే ఊళ్ళో ఒక మంచి ఆబ్కారు వ్యాపారం చేసేవాడు. వాళ్ళకి అంబాసిడర్ కారు కూడా ఉందట వాళ్ళకి అప్పట్లోనే. ఓకే. వాళ్ళ చెల్లెల్నిచ్చి బుచ్చేయమ్మ ఆవిడ పేరు, వాళ్ళ చెల్లెల్నిచ్చి రేలంగి గారికి పెళ్లి చేశారు. అంటే ఇతను నాటకాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు, హాస్యనటుడుగా మంచి ఇది వస్తుందని చెప్పి ఇతనికి రేలంగి గారికి కూడా మంచి పేరు ఉంది అప్పట్లో, వేషాలు వేస్తారు. సో పైగా ఈయన హరిదాస్ గారు ఫ్యామిలీ కూడా ఒక సంస్కారవంతమైన ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళకి ఎప్పుడైనా అభివృద్ధిలోకి వస్తాడు అనే దీంతో పిల్లలు ఇచ్చారు. అప్పుడు ఆలోచిస్తారు కదా. అవునవును. బట్ రేలంగి గారు ఎప్పుడు కూడా వాళ్ళ ఆస్తి కోసం కానీ, వాళ్ళకి ఆస్తి పరులే కానీ ఎప్పుడు ఈయన వాళ్ళ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళ కారు కూడా యూజ్ చేయలే. అత్తారింటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు తన కారు పంపించమని ఎప్పుడు ఫోన్ చేసేవాడు కాదు. రిక్షాలోనో లేకపోతే సైకిల్ మీద వెళ్ళేవాడు ఆయన వీళ్ళ ఊరు నుంచి. అలాగా తన ఆత్మాభిమానాన్ని నింపుకున్నాడు. తర్వాత భార్యను తీసుకొచ్చాడు. మళ్ళీ ఇప్పుడు భార్యను పోషించాలంటే ఇది కావాలి కాబట్టి నాటకాలు ఆడుతూ ఆయన పోషిస్తున్నాడు. అప్పుడు ఇలా ఉంటుండగా సి పుల్లయ్య గారు డైరెక్ట్ చేస్తూ కలకత్తాలో సినిమా తీస్తూ అతనికి ఈ పరదేశం వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి సి పుల్లయ్య గారు సినిమా తీస్తున్నప్పుడు అక్కడ వీళ్ళని పిలిచారు అక్కడ కలకత్తాకి. నేను వెళ్తున్నాను, ఇలా సి పుల్లయ్య గారు పిలిచారు, అక్కడ అవసరం అంట దీనికి అని చెప్పి వెళ్తున్నానని చెప్పాడు. నేను కూడా వస్తానంటే కుదరదు, నేను ఇప్పుడు ఎందుకంటే నేను వెళ్ళి అక్కడ చూడాలి కదా, చూసిన తర్వాత అక్కడ పరిస్థితులు ఏంటో చూసిన తర్వాత నేను తీసుకెళ్తాను, ఇప్పుడే వెళ్ళిపోయాం అనుకో మనం, ఇది కుదరదు అని చెప్పి సర్ది చెప్పి వెళ్ళిపోయాడు అతను. ఈ లోపల ఒక ఆయన శ్రీకృష్ణ తులాభారం అనే సినిమా తీస్తున్నాడు ఎక్కడ కలకత్తాలో. దానికి గండికోట జగన్నాథం అనే అతన్ని కామెడియన్ని బుక్ చేశారు. శ్రీకృష్ణ తులాభారం వసంతకుడు క్యారెక్టర్కి. వసంతకుడు అంటే కృష్ణుడు పక్కన ఉంటాడు, ఆ క్యారెక్టర్ పిలుస్తుంటే ఇది తెలుసుకున్న రేలంగి గారు ఏం చేశారంటే ఇక ఆగలేకపోయాడు. కలకత్తా నేను కూడా ఎలాగ వెళ్ళిపోవాలి, పరదేశం వద్దన్నాడు అని చెప్పేసి ఇతను కూడా వాళ్ళతో పాటు ట్రూప్లో కలిపి వెళ్ళిపోయాడు. మాట్లాడుకు వాళ్ళు వెళ్తుంటే ఎవరో గండికోట జగన్నాథం గారు వీళ్ళందరూ తులాభారానికి ఆర్టిస్టులు ఇక్కడి నుంచి వెళ్ళాలి.
వాళ్ళతో పాటు ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నిర్మాతని బతిమాలుకున్నాడు ఈయన. ఏవండీ నాకు ఇలాగ వేషాలు ఇవ్వండి. నేను ఇలాగ హాస్యం చేస్తాను, ఇది చేస్తాను, నటిస్తాను నేను. చాలా నాటకాల్లో వేశానని నిర్మాతను బతిమాలుకున్నాడు. "నువ్వు బతిమాలుకున్నావయ్యా, కానీ మేము ఆల్రెడీ వసంతకుడు హాస్యం చేస్తానంటున్నావు నువ్వు. కానీ కమెడియన్‌గా మేము గడ్డికోట జగన్నాథం ఫిక్స్ చేశాం" అన్నారు. గడ్డికోట జగన్నాథంతోనే వచ్చాడు ఈయన రేలంగి గారు. ఇదే ఐరనీ. ఓకే. ఆ! ఆ! అర్థమైందా? హ్మ్. ఏ గండికోట అతను రాకపోతే నీకు ఇస్తానన్నాడు అతను. రైట్. కానీ రాకుండా లేదు, ఆళ్ళతోనే వచ్చాడు ఇతను. సో, దాంతో ఛాన్స్ లేదిక. రైట్. ఇది తెలుసు కాబట్టి నా గండికోట జగన్నాథంతోటి కలిసి వచ్చాడు కాబట్టి గండికోట జగన్నాథం క్యారెక్టర్‌కి రాదు అని తెలుసుకున్న తర్వాత, అయ్యా! మీరు ఏదన్నా వేషం ఇవ్వండి. కానీ నేను ఇక్కడ ఉండిపోతాను. అంచేత మీకు ఏ పని కావాలంటే అది చేసి పెడతా అని చెప్పి వేషం ఇవ్వండి అని చెప్పేసి ఆయన బతిమాలుకున్నాడు. బతిమాలుకుంటే, సరేనయ్యా! నీకు ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ ఇప్పుడు చలపతిరావు వేసేవాడు చూసారా రామారావు గారి పిక్చర్‌లో ఆ! 4, 5 క్యారెక్టర్లు. అవును. అలాగా. ఆ! ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ వేయాలి. యెస్ బాస్ అది. యెస్ బాస్‌లాగా. ఏ నెలకి రూ. 70 ఇస్తాం, బస్ ఇస్తాం, భోజనం పెడతాం. ఆ! ఇంకా అంతకంటే కావాల్సిందేముంది అసలు? రైట్. నెలకి రూ. 75. బావుందనుకున్నాడు. 4 నెలలు మేము సినిమా తీస్తాం అన్నారు. 4 నెలలుంది, 5 నెలలు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ పాత్రలంతా ఏదో నామకే వాస్తే పాత్రలొచ్చినియి. ఒక నటుడికి తను ఏం కావాలనుకుంటున్నారో ఎక్కువున్నప్పుడు ఇలాంటి పాత్రల వల్ల డిస్కరేజ్ అవుతారు తప్ప వీళ్ళకేం ఉత్సాహం రాదు. రేలంగి గారు కూడా అంతే అయింది. హ్మ్. తనకి తగిన తన ఆలోచనకి తగిన, తన టాలెంట్‌కి తగిన వేషం రాలేదక్కడ. అదే. ఏదో మీరన్నట్టు 'ఎస్ బాస్‌లు' క్యారెక్టర్‌లే వచ్చినియి. తృప్తిగా కానీ ఫుడ్ జరగాలి కాబట్టి ఒప్పుకున్నాడు. కలకత్తాలో. పైగా దేశం గాని దేశం. హ్మ్. అంచేత అది అయిపోయింది. 4 నెలలు అయిపోయిన రాష్ట్రం తర్వాత గాని రాష్ట్రం. ఆ? రాష్ట్రం రాష్ట్రం గాని గాని రాష్ట్రం. ఆ! దేశం గాని రాష్ట్రం గాని అదే. రాష్ట్రం. అదే. ఆ! అలాగయిపోయింది. హ్మ్. అయిపోయిన తర్వాత ఇక ఆళ్ళు డబ్బులిచ్చేశారు. హ్మ్. అనుకున్న ప్రకారం 5 నెలలు. దానికి డబ్బులిచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఇక కాకినాడ బయలుదేరారు. ఓకే. కాకినాడ బయలుదేరిన తర్వాత ఇక ఇంటికొచ్చి డబ్బులు కొంత ఇచ్చి, ఇంట్లో ఇచ్చి భార్యకి ఏదిచ్చినా ఆయన రేలంగి గారికి ఒక మంచి లక్షణం ఏంటంటే, తనకి ఏదొచ్చినా పెరిగిన తర్వాత అయినా, పెరక్క ముందైనా సరే భార్య చేతిలో పెట్టేవాడు. డబ్బులు. బుచ్చమ్మ గారు ఆవిడ పేరు. భార్య చేతిలో పెట్టేవాడు. ఆవిడ నాకు తెలుసు పర్సనల్‌గా. రైట్. ఏవండీ? డబ్బులు ఆవిడకే ఇచ్చేవారంట. తర్వాత ఆ కాలక్రమంలో అది తర్వాత చెప్తాను నేను. ఏవండీ? ఇప్పుడు ఈ పరదేశి ఈ ఈ తీసుకెళ్ళి పుల్లయ్య గారికి పరిచయం చేశాడు. తీసుకెళ్ళి తర్వాత హ్మ్. ఈయన వచ్చినప్పుడు. హ్మ్. పుల్లయ్య గారు పరిచయం చేస్తే నేను ఇలా నటిస్తానంటే, కరెక్టేనయ్యా నువ్వు పాత్ర ఇవ్వలేను. కాకపోతే నా దగ్గర నుండి పని చేసుకో. పని చేసి నాకు కావాల్సిన పనులు చేసి పెట్టు అని 'వరవిక్రయం' అనే సినిమా తీస్తూ భానుమతి గారని ఇక్కడ ఉన్నారు ప్రకాశం జిల్లాలో ఒంగోలు దగ్గర. ఆవిడని తీసుకుని రా అని కాస్టింగ్ ఏజెంట్‌గా పనిచేశాడు. ఓకే. రేలంగి గారు కాస్టింగ్ ఏజెంట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత అంజలిదేవిని పరిచయం చేసుకోవడం ఈయనే. భానుమతిని తీసుకొచ్చాడు. కలకత్తాలో 'వరవిక్రయం' అనే సినిమా తీశారు. కానీ వేషాలు అందులో లేవు. ఇవ్వల. ఏదో ఇలా చలితికరాం గాడిలాగా పుల్లయ్య గారి దగ్గర ఇస్తున్నాడు. తర్వాత భోజనాలు అరేంజ్ చేయటం, ఎవరికి కావాల్సిన ఆర్టిస్ట్‌లకి కావాల్సిన భోజనాలు అరేంజ్ చేయటం, టెక్నీషియన్స్‌కి కావాల్సిన భోజనాలు అరేంజ్ చేయటం, ఏమన్నా వెహికల్స్ కావాలంటే వెహికల్ ఇవ్వటం. ఇలా మొత్తం అన్ని పనులు చేసి మేనేజర్ లాగా. మేనేజర్‌లాగా జస్ట్ లైక్. చేశాడు. ఆ! అన్ని పనులు చేస్తున్నాడు. అబ్జర్వ్ చేస్తున్నాడు పనులన్నీ. అన్ని పనులు చేస్తున్నాడు. దాదాపుగా అలాగా ఒక 10, 12 సంవత్సరాలు అలాగా శ్రీ పుల్లయ్య గారి దగ్గర చేశాడు. ఏది క్యారెక్టర్స్ అసలు చిన్న చిన్నవి క్యారెక్టర్స్ చేసుకుంటూ. చేసుకుంటూ. ఆ! ఇదే అంటే ఆ! జీతంతోటే. జీతంతో. జీతంతోటే. ఓకే. ఓకే. కానీ ఇది కాదు ఆయన యాంబిషను. అవును. ఇది అవును. కాదు ఆయన జీవిత లక్ష్యం. అవును. అది అసంతృప్తిగానే ఉన్నాడు. ఉన్నప్పుడు మళ్ళీ వచ్చేసాడాయన. ఈ షూటింగ్‌లన్నీ వదిలేసి మళ్ళీ కాకినాడ వెళ్ళిపోతాను సార్ అని మళ్ళీ వెనక్కొచ్చేసాడు. వెనక్కొచ్చిన తర్వాత పుల్లయ్య గారికి గిల్టీ ఫీల్ వచ్చింది. ఇన్నాళ్ళు పనిచేశారు పాపం అతని యాంబిషన్ తెచ్చలేకపోయి 'వింధ్యారాణి' అనే సినిమా తీస్తూ అక్కడి నుంచి ఆయన రేలంగిని పిలిపించాడు. మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. 'వింధ్యారాణిలో' మంచి హ్మ్. ఇదొచ్చింది. హ్మ్. 'వింధ్యారాణి' తర్వాత దాంట్లో మంచి పేరొచ్చిన తర్వాత 'పరమానంద శిష్యులు' కథ. హ్మ్. దాంట్లో మంచి పేరొచ్చింది. ఇక కామెడీ అవును. 'పరమానంద శిష్యులు' కథ కామెడీ కదా! అవునవును. ఆ తర్వాత 'మిర్జాపురం రాజా' గారి కీలుగుర్రంతోటి టాప్‌కెళ్ళిపోయాడు. ఓకే. 'మిర్జాపురం రాజా' గారి కీలుగుర్రం అవును. నాగేశ్వరరావు గారితో తీశారు కదా! అవును. అందులో క్యారెక్టర్ తోటి అంజలి కూడా అక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు కదా ఈయన. పుల్లయ్య గారికి ఇంట్రొడ్యూస్ చేసింది. విపరీతమైన పేరొచ్చేసింది. అక్కడి నుంచి విజయవాడ చిత్రాలకు వచ్చేసాడు నెల జీతం మీద. హ్మ్. విజయవాడ చిత్రాల్లో
మిస్సమ్మ, పాతాళ భైరవి, మాయాబజారు, మాయాబజార్ లక్ష్మణ్ కుమారుడు అవును, అవును. ఇక టాప్లోకి వెళ్ళిపోయాడు. టాప్లోకి అక్కడ. వెళ్ళిపోయారు. ఒక పక్కన నాగేశ్వరరావు గారితో చేస్తున్నాడు ఆయన. ఒక పక్క- అప్పట్లో ఈ జీతాలేనండి ఖచ్చితంగా, అంతేగా ఇంకే రెమ్యునరేషన్స్ లేవు రెమ్యునరేషన్ ఉండవు. జీతాలు ఇస్తూ ఉమ్. సినిమా తీసినప్పుడు ఇంత ఇస్తారండి. అది సపరేట్ అది పేమెంట్. సెపరేట్ పేమెంట్. ఓకే, ఓకే. ఒక సినిమా తీస్తే లేదా ఖాళీగా ఉన్నప్పుడంతా జీతమే. జీతం ఏమిటి? స్టూడియోకి వచ్చి కూర్చోవాలి. ఖాళీగా ఉన్నా కానీ జీతం ఇస్తారా? ఖాళీగా జీతం వస్తారు. ఓకే. ఆ, నువ్వు నా కోసమే పనిచేయాలి, నా కోసమే ఉండాలి అని ప్రాక్టీస్ చేసుకోవాలి ఎదురు ఉంటే. ఓకే. సినిమా తీసినప్పుడు మాత్రం ఆ సినిమాకి ఇంత రెమ్యునరేషన్ ఇస్తారు. రామారావు గారికి ఏంటంటే 500 నెల జీతం, 5,000 సినిమాకి. అవును. పాతాళ భైరవి ఓకే, ఓకే. 5,000 సినిమాకి. రైట్. ఇలాగ అందరికి వాళ్ళ 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 రేంజ్ ప్రకారం. ఓకే. ఇక అక్కడి నుంచి అండి నెక్స్ట్ ఇక నాగేశ్వరరావు మిస్సమ్మ, గారు. దీని తర్వాత ఇక నాగేశ్వరరావు గారితో సినిమాలు, తర్వాత రాముడు భీముడు ఇలాంటి క్యారెక్టర్లన్నీ వేసి గిరిజ వాళ్ళ కాంబినేషన్, అందరితో కాంబినేషన్, అంజలితో పక్కింటమ్మాయి, సి పుల్లయ్య గారు తీశారు. తర్వాత అతడి రేలంగి గారి హాస్యానికి ఒక విపరీతమైన క్రేజ్ వచ్చేసిందండి. విపరీతమైన క్రేజ్ అంటే డిస్ట్రిబ్యూటర్స్ రేలంగోడు లేకపోతే ఇక మేము డిస్ట్రిబ్యూట్ చేయమన్న స్థాయికి ఎన్టీఆర్ కానీ ఏఎన్ఆర్ కానీ ఉన్నా కూడా రేలంగి ప్లస్ పాయింట్ అయ్యారు, వాళ్ళ ప్లస్ పాయింట్ అయ్యాడు. రైట్. అలా అంత దాంట్లో ఒక దాదాపుగా 20 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం చేశాడండి. 20 years. 20 years. ఓకే. తర్వాత ఈయన ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే దాంట్లోనే గిరిజ గారితో ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది ఈవిడికి. గిరిజ గారితో కాంబినేషన్ వచ్చినప్పుడు ఒకళ్ళొకళ్ళు అట్రాక్ట్ అవుతారు కదా. అవును. ఈయనకి ఏర్పడింది. ఆవిడకి ఒక ఇల్లు కొనిచ్చి ఇది చేశాడు ఆయనంతా. అది వేరే విషయం. అది పెద్దగా ఎవరు తీసుకోలేదు. ఓకే. ఇంచేతంటే నేచురల్ కామన్గా జరిగేది, కాంబినేషన్ అయింది కాబట్టి. రైట్. 20 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం చేసిన తర్వాత ఇక విపరీతమైన డబ్బు. తర్వాత ఈయన నాతో కూడా చెప్పాడండి, ఆయన ఎక్కడ పెట్టాలో తెలిసేది కాదు బాబు, ఇది దిళ్లలో ఇది చూసారు, అక్కడ నోట్ల కట్టు పెట్టేవాడంటే ఈయన. దిళ్ళ కవర్ చూసారా, దాంట్లో పెట్టేవాట. ఇలా 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 అనేవాడు ఆయన ఎగరేసి. నాతో మాట్లాడేవాడు ఆయన. అంచేత అది మహానుభావుడితో మాట్లాడడం నా అదృష్టం కూడా. ఏమండి, అయిన తర్వాత ఈయనకి సత్యనారాయణ వ్రతం అనే సినిమా చేస్తున్నప్పుడు సత్యనారాయణ వ్రతం అనే పుల్లయ్య గారు తీస్తున్నారు. చేస్తున్నప్పుడు కొడుకు పుట్టాడు. 38లో సత్యనారాయణతో స్టార్ట్ అయింది. 39లో కొడుకు పుట్టాడు. అతనికేమో సత్యనారాయణ పేరు పెట్టాడు. ఓకే. సత్యనారాయణ పేరు పెట్టి మళ్ళీ పిల్లలు పుట్టలా. సత్యనారాయణ బాబు రేలంగి బాబు అని తర్వాత పేరు వచ్చింది. ఓకే. ఏమండి, ఓకే. ఇక ఈ రేలంగి బాబు కొంత పెరిగిన తర్వాత ఇది అయిన తర్వాత కొంత ఈయన ఏం చేశాడంటే ఈయనకి గజారోహణం కూడా జరిగింది. గజారోహణం ఈయన ఎక్కడెక్కడో బమిటికాటి కామేశ్వరరావు గారని గొప్ప హాస్య రచనలు చేశాడు ఆయన. హాస్యానికి పెద్ద పేరు బమిటిపాటి కామేశ్వరరావు గారు అంటే. ఆయన ఒక ఫంక్షన్లో ఈయనకి హాస్యనట చక్రవర్తి అని బిరుదు ఇచ్చాడు. ఓకే. రేలంగి గారు గజారోహణం చేస్తుంటే ఎస్వి రంగారావు ముందు నడిచాడు. ఓకే. వాళ్ళందరితోటి అంటే రేలంగి గారు అంటే అంత గౌరవం ఆయన. తర్వాత ఆయనకి తనే మొత్తం సినిమాలు చేసేయాలనే ఉండేది కాదండి. తర్వాత తనకంటూ ఒక ఇది వచ్చిన తర్వాత, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వెనకాల పద్మనాభం సమాజం అనే సినిమా తీసిన రాజబాబుని ఇంట్రడ్యూస్ చేసి, రాజబాబుని రేలంగి సినిమాలో ఇంట్రడ్యూస్ అయ్యాడు సమాజం అనేది తీసి. తర్వాత పద్మనాభం గారు, వీళ్ళు పాతాళ భైరవిలో పద్మనాభం గారు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అవకాశాలు ఎక్కడ తగ్గుతాయని తను సినిమాలు వచ్చినా కూడా నేను చేయలేను బాబు అని ఒప్పుకున్నాడు. వాళ్ళకి అవకాశాలు తగ్గుతాయని ఈ ఆలోచనతోనే. ఓకే. ఓకే. బాబు వాళ్ళు పెట్టుకోండి బాబు అని అనేవాడు. అంటే అంతటి దీనిగా ఒక ఓపెన్ హార్ట్ తోటి ఆయన పనిచేసి వెనకాల వాళ్ళని పైకి రావాలనే ఉద్దేశంతో ఆయన ఉంది. తనకంటూ తగ్గిన తర్వాత కొంత కీళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత ఇంట్లో రెస్ట్ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆ టైంలో నేను పరిచయం అయ్యింది. నేను కూడా ఉన్నాను. ఓకే. ఓకే. కీళ్ళ పరిచయం అయిన తర్వాత అక్కడి నుంచి ఇక ఈ కొడుకు గురించి ఈ విజయవాహినిలో పనిచేస్తున్నాడు చూసారా. విజయవాహినిలో పనిచేసినప్పుడు డబ్బులు తీసుకోలే ఆయన, రెమ్యునరేషన్ తీసుకోకుండా ఏం చేశాడంటే ఆయన ఒక పక్కన ఈ వాహిని స్టూడియో సైట్కి పక్కన దూరంగా ఉన్న ఒక 15 ఎకరాల పొలం కొన్నాడు. ఆ పొలం ఎందుకు కొన్నాడు? తన ఇంటికి వచ్చే వాళ్ళకి భోజనాలు పెట్టడానికి. ఇప్పుడు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు ఇల్లు చూసిన తర్వాత రేలంగి గారి ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఆ టేబుల్స్ ఎప్పుడు అలాగా ఉండేయట. ఆ బియ్యం ధాన్యం వచ్చిందంతా తీసుకొచ్చి
ఇక్కడ బియ్యం వచ్చి వాళ్ళందరికీ అన్నాలు భోజనాలు పెట్టాలనేవాడటండి. వంట మనుషులు పెట్టి ఓకే. రోజు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టేవాడంట ఆయన. సూపర్. ఎవరన్నా చదువుకోని వాళ్ళు ఉంటే ఉమ్. తనకు చదువు అవ్వలేదు కాబట్టి ఆ చదువుకోని వాళ్ళు ఏమంటే బాగా చదువుతావా అని గ్యారంటీ తీసుకుని డబ్బులు ఇచ్చేవాడండి, జీతం కట్టేవాడండి. సూపర్. ఆ. ఇలాంటి గొప్ప కార్యాలు ఎన్నో చేశాడండి ఆయన. ఆయన తర్వాత ఆ 15 ఎకరాలు ఈయన కొన్నాడు. ఇప్పుడు విజయ గార్డెన్స్ ఉంది చూసారా, ఉమ్. రేలంగ్ గార్డెన్స్, అది విజయ గార్డెన్స్ కాదు, ఓకే. రేలంగ్ గార్డెన్స్. రేలంగ్ గార్డెన్స్ ఎలా వచ్చిందంటే అప్పుడు 17 సంవత్సరాలు ఇతనికి, ఎవరికి, కొడుక్కి. ఏం చేశారంటే ఆర్కాట్ నవాబులు పొలం. ఆర్కాట్ నవాబులు అందరూ డిస్పర్స్ అయిపోయి బెంగళూరులో ఉన్నారు వాళ్ళు. అప్పుడు రే అది అమ్మకానికి వచ్చింది, మరి మనం తీసుకోవాలి, ఎలాగైనా అది మనకి పొలం కావాలి తెలియాలంటే, అప్పుడు కొడుకు, నాన్న మీరు వెళ్తాను, మీరెందుకు, మీరు ఊరుకోండి, నేను వెళ్తానని చెప్పేసి బెంగళూరు వెళ్ళి వాళ్ళందరినీ పట్టుకుని దాదాపుగా 3 వంతులు పొలానికి ఓనర్స్ దొరికారు. మిగతా వాళ్ళు అక్కడ లండన్లో ఉన్నారు. వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళందరి చేత రిజిస్ట్రేషన్ చేయించి ఈయన రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఓకే. ఎవరు, రేలంగ్ గారు. ఇంకా అప్పటికంత వాహిని స్టూడియో అంత ఇది డెవలప్ అప్పుడప్పుడు అవుతుంది, ఏమంటే గ్రాడ్యువల్గా అవుతుంది. ఓకే. ఆ తర్వాత నాగిరెడ్డి గారు అన్నారు, ఎలాగో ఖాళీగా ఉంది కదా మీ గార్డెను, పొలంగా ఉంది కదా, దాన్ని నేను స్టూడియోకి చేస్తాను, వాహిని స్టూడియోలాగా అభివృద్ధి చేస్తాను నేను, అంచేత నాకు లీజుకి ఇవ్వండి అన్నాడు ఆయన. లీజుకి ఇవ్వండి అంటే రేలంగ్ గారు ఇవ్వను అన్నాడు, రిజెక్టెడ్. నేను వాళ్ళ భోజనాల కోసం పెట్టుకున్నాను, అది లీజుకి ఇవ్వను నేను అన్నాడు ఆయన. కమర్షియల్ కూడా వాడు ఇవ్వాలి ఆయన. ఇవ్వలా, అబ్బే, అదే. ఓన్లీ కేవలం ధాన్యం కోసమే. అదే. సూపర్. ఆ ధాన్యం వస్తే మంచిది కదా, 10 మంది ఇంట్లో భోంచేస్తారు అన్నారు. 4 గ్రౌండ్లు 1200 గజాల ఇల్లు అండి అయింది. ఓకే. నేను కింద ఉండేవాడు, నేను కిందే పడుకునేవాడిని ఓకే. ఓకే. ఆఫీస్లో. ఆ సినిమా వరకు అంతేగా. ఆ సినిమా వరకే అంతే అది. ఆ తర్వాత కూడా బాబు గారితో నేను బాగా కాంటాక్ట్ అయ్యాను. ఓకే. అలా అయినప్పుడు ఆయన ఒప్పుకోనప్పుడు నాగిరెడ్డి గారు ఏమీ మాట్లాడలేకపోయారు.